కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన వెంకటాపురం పంచాయతీ మాజీ ఎంపీటీసీ వీరపురం భాస్కర్ రెడ్డి. ఈయన తెలుగుదేశం పార్టీ నందు గ్రామ కమిటీ అధ్యక్షులుగా, రేణిగుంట మండల ఉపాధ్యక్షులుగా, సెక్రటరీగా, బీసీసీఎల్ అధ్యక్షులుగా, వన్నెకుల క్షత్రియ సంఘం డైరెక్టర్ గా, ఎంపీటీసీగా సేవలందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు బొజ్ల వెంకట సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి పాలన సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అనంతరం కూటమి పరిపాలన గురించి మాజీ ఎంపీటీసీ వీరాపురం భాస్కర్ రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా వందనాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైన శుభ సందర్భంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కుటుంబ సభ్యులకు, అలాగే ఎన్డీఏ కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం ఎలా పరిపాలించారో అది ప్రజలకందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితం. పోయిన 5 సంవత్సరాల కాలంలో గడిచిన పరిపాలనని ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఒక కూటమిగా ఏర్పడి, అదే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి రావడం, ఆ కూటమిని ప్రజలు అత్యధిక మెజార్టీతో దాదాపు 94% ఓటర్స్ మాకు సహకరించి మొత్తం మీద 164 అసెంబ్లీ సీట్లని, 21 ఎంపీ సీట్లని మాకు బహుకరించి, మాకు బహుమతిగా ఇచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరియు మా పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, ఎన్డీఏ కుటుంబ సభ్యులకు అందరికీ మళ్ళీ నా పాదాభివందనములు. గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ పోతున్నాం. మొట్టమొదట మహిళలకైనా ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానన్నాడు. ఆ 3 ఇప్పుడు ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చాడు. 2వ సిలిండర్ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా మంది తీసుకుంటూ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు అమ్మఒడి అనే ప్రోగ్రామాన్ని క్యాన్సిల్ చేసి తల్లికి వందనం అనే లెక్కలో ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే, ఒక తల్లికి 2 పిల్లలైనా 3 పిల్లలైనా ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 చొప్పున ఇచ్చే ప్రోగ్రాం కూడా రేపు ఈ నెల 12వ తారీఖున ప్రారంభం అవుతుంది. గత ప్రభుత్వంలో ఆ తల్లికి వందనం అనే దాన్ని కూడా వాళ్ళు ఒకే బిడ్డకు, అది కూడా లెటిన్ క్లీన్ చేయడానికని ఇంకొక దానికని 2,000 కట్ చేసి 13,000 ఇచ్చినటువంటి దాఖలాలే ఉన్నాయి తప్ప వేరే లేవు. తర్వాత రెండోది వృద్ధాప్య పింఛన్, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేశాడు ఒకేసారి. అది కాకుండా మేము జూన్లో అధికారంలోకి వచ్చాం. మార్చి నెల నుంచి 3 నెలలకి పెంచిన పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు కనుక ఆ 3 నెలలకి ఇవ్వాల్సిన 1,000 రూపాయల బ్యాలెన్స్తో కలిపి ఒకేసారి 7,000 పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈ ఎన్డీఏ పార్టీది. పోతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యంలో జరిగిందంటే నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. తర్వాత పోతే ఇక అన్నదాత సుఖీభవ, అది పోయిన గవర్నమెంట్లో సగం మంది రైతులకు రాలేదని ఊరువాడ కూడా ప్రతి దగ్గర జరిగిందే. అది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అదే ఈరోజు అన్నదాత సుఖీభవ అనే దాన్ని 20,000 రూపాయలు చేశాడు. అంటే కేంద్రం ఇచ్చే 6,000తో 14,000 రూపాయలు కలిపి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చే ప్రోగ్రాం పెట్టింది. అది కూడా ఈ నెల 20వ తేదీ నుంచి కూడా ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయ్యి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ బస్ అన్నాడు మా అన్న. ఆ ఫ్రీ బస్ కూడా మహిళల కోసం వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించే సౌకర్యం చేస్తాం కూడా. ఇక అభివృద్ధి అంటారా, ఒక్కసారి అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి, అది ఒక అమరావతి రాజధాని ప్రోగ్రాం. గడిచిన 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతము ఏ విధంగా అయిపోయిందో మనందరము చూసినాం. దగ్గర చూడలేకపోయి ఉండొచ్చు, టీవీల్లోనూ ఫోన్లోనూ ప్రతి దగ్గర చూసాం. అదే అమరావతి ఈ గడిచిన సంవత్సర కాలంలో ఇప్పుడు వెళ్ళి మీరందరూ కూడా చూడండి ఆ అమరావతి ఎలా ఉందో. అది ఒక అది రాజధాని కాదు, ఏడుకొండలవాడి గుడి తర్వాత అదొక గుడిలాగా తయారయ్యే ప్రోగ్రాం చేపట్టాడు. ఈ రాబోయే 4 ఏళ్ల కాలానికి ముందుగానే అమరావతి రాజధాని కంప్లీట్ చేసి అమరావతి మనకు రాజధాని అనే దీన్ని ఏకపత్యంతో పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పోలవరం అండి,
ఇది ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటిది. ఒక పోలవరం డ్యామ్ కానీ ఇదైతే రాయలసీమ అనే ఈ రాయలసీమ రతనాల సీమ అయ్యే రోజు రాబోతుంది. అది కూడా అతి త్వరలో మా చంద్రబాబు నాయుడు గారి అధికారంతో గ్యారెంటీగా చేస్తాడు. దానికి సహకరిస్తున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మా కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సుధీర్ రెడ్డి గారిని చెప్పాల్సింటే, ఎంతో గొప్పగా వయసులో చిన్నవాడైనా తండ్రికి తగ్గ తనయుడుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అభివృద్ధి పథంలో నడుస్తుండదనే దానికి ఒకటి కారణం అండి. మొన్న జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే గుడి ముందర, దేవుడి ముందర కూర్చొని వసూలు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి కార్యక్రమం అనేది ఆ కాళహస్తి పట్టణంలో లేకుండా సామాన్య మానవుడు కూడా దర్శనానికి వెళితే ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మాండంగా 11 రోజులు నిజంగా పుణ్యక్షేత్రానికన్నా ఎక్కువగా చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. తర్వాత ఇంకా అభివృద్ధి అంటారా, ఏ పల్లిలో పోయి చూడండి, ఈ సంవత్సర కాలంలో దాదాపు ప్రతి పల్లిలోనూ 10 లక్షల రూపాయలు వర్క్ చేసిన ఈ సంవత్సర కాలంలో ఘనత కూడా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిది. అంత దూరం ఎందుకు, మా చిన్న పంచాయతీ వెంకటాపురం గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ లేని దాదాపు ఈ 10 నెలల కాలంలో 50 లక్షల రూపాయలు వర్కులు చేసాం. అవి సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వాటర్ కావచ్చు. అదేవిధంగా మా పంచంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు. మా ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మరొక సూర్య నమస్కారంతో జై చంద్రబాబు, జై తెలుగుదేశం.